ध्रुवन्ते राजा वन्नो ध्रुवं तेनो बृहस्पति ध्रुवं त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। స్వయంభువ మనువుకు శతరూప అనే భార్య వలన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సునీతి కుమారుని పేరు ధ్రువుడు. చిన్న భార్య సురుచి కుమారుని పేరు ఉత్తముడు. ఉత్తానపాదుడు చిన్న భార్య సురుచి మీద మిక్కిలి ప్రేమ. దానితో పెద్ద భార్యను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కుమారుడైన ఉత్తముడిని తన తొడలపై కూర్చుండబెట్టుకుని ఆడిస్తున్నాడు. అప్పుడు ధ్రువుడు కూడా తన తండ్రి తొడలపై కూర్చోవాలని ప్రయత్నించాడు. కాని తండ్రి దగ్గరకు తీసుకోలేదు. ఇది చూసిన సురుచి గర్వముతో నవ్వుకొంటూ సురుచి గర్వంగా సవతి కొడుకును చూచి ఇలా అన్నది, నా కడుపున పుట్టినవాడే తండ్రి ఒడిలో కూర్చునే అర్హుడు. వేరొకరి గర్భాన పుట్టిన నీకు అదృష్టం లేదు. నీవు శ్రీమహావిష్ణువుని ప్రార్థించి నా కడుపున పుట్టేటట్లు కోరుకో, అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది అని సురుచి గర్వముతో తెలుపగా, గర్వముతో మాట్లాడిన పినతల్లి మాటలు ఆ రాజభవనం యొక్క హాలులో ప్రతిధ్వనిస్తుండగా ఆమె ఛాయ అంతా ఆ హాలు మొత్తం నిండినట్లుగా ధ్రువునికి కనిపించాయి. పినతల్లి సురుచి మాటలు ధ్రువుడు భరించలేకపోయాడు. ఆమె చెప్పిన మాటలు మనస్సుకు గుచ్చుకున్నాయి. తన మనస్సు ఇప్పుడు సముద్ర కెరటాల వలె గంభీరముగా ఉన్నది. ధ్రువుడు బిగ్గరగా ఏడుస్తూ కన్న తల్లి దగ్గరకు వెళ్లాడు. ఆమె దగ్గరకు వెళ్లి పినతల్లి చెప్పిన మాటలను తల్లి సునీతికి చెప్పగా ఆమె కుమారుని బుజ్జగించి విషయం తెలుసుకుంది. సవతి మాటలకు ఆమె కూడా కుమిలిపోయింది. తరువాత కుమారునితో ఇలా అన్నది, నాయనా ఏడవకు. పూర్వజన్మలో చేసిన పాపం మనం అనుభవించక తప్పదు. మీ నాన్నగారు నన్ను దాసీలాగా కూడా చూడటం లేదు. నీ సవతి తల్లి చెప్పినట్లు ఏ దిక్కు లేనివానికి ఆ శ్రీహరియే దిక్కు. మీ తాతగారైన స్వయంభువ మనువు వలె ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. తల్లి మాటలు విన్న ధ్రువుడు తన మనస్సు గట్టిపరచుకుని రాజభవనం వదిలి అరణ్యములకు వెళ్లి తపస్సు చేయాలని నిశ్చయించుకుని బయటకు వచ్చాడు. పొద్దుపొడవుతున్న సమయం రాజభవనం వెనుక భాగంలో ఉన్న రాజబాట సరిహద్దును దాటి ధ్రువుడు అరణ్యపు దిశగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. చలిలో తన శరీరం తడిసిపోతున్న కాని ధ్రువుని ముఖంలో దృఢనిశ్చయం కనిపిస్తోంది. దివ్యదృష్టితో ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి అతని దగ్గరకు వచ్చి ఆశీర్వదించి ఇలా అన్నాడు, కుమారా, మానవులకు సుఖదుఃఖాలు దైవ సంకల్పం వల్లనే కలుగుతాయి. మీ తల్లి చెప్పిన యోగమార్గం అతి కైనమైనది. నీవు ఆటపాటలతో గడపాల్సిన పసివాడివి. ఈ ప్రయత్నం విరమించుకో. మోక్షం మీద కోరిక ఉంటే ముసలితనంలో ప్రయత్నించవచ్చు. నారదుని మాటలు విన్న ధ్రువుడు ఇలా అన్నాడు, స్వామి, ఇతరులెవ్వరూ పొందని స్థానాన్ని పొందాలని ఆశపడుతున్నాను. నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు. ధ్రువుని మాటలు విన్న నారదుడు, నిన్ను ఆ నారాయణుడే మోక్షమార్గాన్ని పొందడానికి ప్రేరేపించి ఉంటాడు. కాబట్టి ఆ మహానుభావుణ్ణి సేవించు. యమునా నది ఒడ్డున ఉన్న మధువనానికి వెళ్లి స్థిరమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించు అని చెప్పి ఓం నమో వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు ధ్రువుడు నారదునకు ప్రదక్షిణం చేసి నమస్కరించి మధువనానికి బయలుదేరి వెళ్లాడు. ధ్రువుడు మధువనములో యమునా నదిలో పవిత్ర స్నానం చేసి వటవృక్షం కింద కూర్చుని చేతులు ధ్యాన ముద్రలో పెట్టి కళ్ళు మూసుకుని మృదుగా ఓం నమో నారాయణాయ మంత్ర సాధన చేస్తున్నాడు. ఇప్పుడు ధ్రువుడు వటవృక్షం కింద ఒంటి కాలిపై నిలబడి తన తపస్సు తీవ్రతను పెంచాడు. అతడి శరీరం చాలా సన్నగా మారిపోయింది. కాని ఆత్మశక్తి అపారంగా మెరిసిపోతుంది. అతని శ్వాస నిలిపివేయబడి ముఖం నిశ్చలంగా శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తున్నాడు. ధ్రువుని తపస్సు తీవ్రత వైకుంఠములో శేషసేనుడైన ఆ శ్రీమహావిష్ణువును తాకింది.
శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా, ధ్రువుడు 5 ఏళ్ల బాలుడే అయినా ఇంత అపూర్వమైన తపస్సు చూసిన తర్వాత నేనేం ఆలస్యం చేయలేను అని శ్రీ మహావిష్ణువు ఘనమైన స్వరంలో, ఓ గరుత్మంతా, సిద్ధంగా ఉండు. ఆ భూమిలో తపస్సుతో తేజస్సుగా వెలిగిపోతున్న ధ్రువుని అభీష్టం నెరవేర్చడానికి నేను బయలుదేరాలి. ఆ మాట వింటూనే ఆకాశంలో బంగారు రెక్కలతో గరుత్మంతుడు మెరుపులా ప్రత్యక్షమవుతాడు. తదుపరి శ్రీ మహావిష్ణువు గరుడుని అధిరోహించి భూలోకమున మధువనములో యమునా నదీ తీరాన తపోనిష్ఠుడైన ధ్రువుని వద్దకు వచ్చెను. ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తి స్వామిని చూసి పులకించాడు. ఆనందబాష్పాలతో హృదయం తృప్తిగా సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు భగవంతుడు మనస్సులో సంతోషించి ఇలా అన్నాడు, రాకుమారా, నీ వ్రత దీక్షకు మెచ్చాను. నీ అభిప్రాయాన్ని గ్రహించాను. నీ కోరిక తప్పక తీరుస్తాను. గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, సప్తర్షి మండలము, జ్యోతిశ్చక్రము దేనిని ప్రదక్షిణ చేస్తుంటారో అటువంటి ధ్రువక్షితి అనే మహోన్నతమైన స్థానాన్ని 66,000 సంవత్సరాల తరువాత నీవు పొందుతావు. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. 3 లోకాలు నశించేటప్పుడు కూడా అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని ధర్మ మార్గాన పరిపాలిస్తావు. ఇలా ధ్రువుడి కోర్కెలను తీర్చి అతడు చూస్తుండగానే నారాయణుడు అంతర్ధానమయ్యాడు. తపస్సు ద్వారా దివ్యదర్శనం పొందిన ధ్రువుడు ఇప్పుడు తన రాజధానికి తిరిగొచ్చాడు. అతని ముఖంలో పరమ తేజస్సు మెరుస్తోంది. ప్రజలు ఆనందభరితంగా పూలతో కూడిన మార్గం వేశారు. వారు స్వాగత వాక్యాలతో ధ్రువుని ఆహ్వానించారు. తపస్సు పూర్తి చేసుకుని ధ్రువుడు రాజ్యానికి వచ్చాడు అని తెలుసుకున్న తల్లి సునీతి కన్నీటి కళ్లతో ఎదురు వచ్చింది. చిన్నగా వెళ్లిన తన కుమారుడు ఇప్పుడు తేజోవంతుడై తిరిగొచ్చాడు. ఆమె చేతులు చాపి ధ్రువుని గట్టిగా గుండెలకు హత్తుకొన్నది. తల్లి ఆశీర్వాదం పొందిన ధ్రువుడు ఇక ఈ భూమిపై ధర్మానికి ప్రతీకగా, సమాజానికి ఆదర్శంగా నిలవబోతున్నాడు. ధర్మ మార్గాన్ని అవలంబించిన ధ్రువుడు తన యుగానికి ఆదర్శంగా నిలిచాడు. యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ జగన్మోహనుడైన శ్రీమన్నారాయణుడిని అనురాగభరితంగా పూజించాడు. తరువాత రాజ్యాన్ని కుమారునికి అప్పగించి బదరికావనానికి వెళ్లి కాలం గడుపుతూ ఉన్నాడు. కొన్నేళ్లకు ధ్రువుడి వద్దకు ఒక దివ్య విమానం వచ్చింది. ధ్రువుడు మౌనంగా, భక్తితో ఆ దివ్య విమానం వైపుగా అడుగువేశాడు. దివ్య మార్గం మీద దేవతలు స్తుతులతో ఘనతను చాటారు. పుష్పవర్షంతో ఆ క్షణాన్ని మంగళప్రదం చేశారు. ఈ వీడియోలో మీరు వీక్షించిన ధ్రువుని సంపూర్ణ జీవన చరిత్ర ఆదికావ్య మహాభాగవతంలో పేర్కొన్న ఘట్టాలను ఆధారంగా తీసుకుని రూపొందించబడింది. ఈ యుగంలోనూ ధ్రువుని జీవితం మనందరికీ ఒక దీపస్తంభంలా మారింది. భక్తి, అహంకార విముక్తి, తపస్సు, స్వరాజ్యం, పరమపదగమనము అన్ని కలిపిన మహోన్నత గాథ. ఈ చరిత్రను సాంకేతికంగా అత్యాధునికంగా మలచడంలో కృత్రిమ మేధస్సు AI ప్రధాన పాత్ర వహించింది. ఈ కథను అందంగా, భక్తితో నిండి విలక్షణంగా చూపించడానికి AI ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడింది. ఇది ఒక మానవపు చేతులకి, యంత్రపు సహకారానికి మధ్య సమ్మిళితమైన ప్రయత్నం. ఈ కథను శ్రద్ధగా పయించేవారు లేదా వినేవారు తమ జీవితాల్లో ప్రశాంతతను, లక్ష్యాన్ని, భగవత్కృపను పొందగలుగుతారు. ఈ వీడియో కేవలం ఒక కథ కాదు, ఇది ఒక జీవశైలికి ప్రేరణ. ధ్రువుని స్థిరతను స్మరించుకుందాం. మన జీవితం గమ్యానికి చేరాలంటే అదృష్టం కాదు, అధర్మం పట్ల ధైర్యమే కావాలి.